ధరకే వస్తువులంటూ ఆన్లైన్లో ప్రకటనలు ఇవ్వడం, నమ్మి డబ్బులు చెల్లించిన వాళ్ళకి రాళ్లు, సబ్బు బిళ్లలు పార్సిల్లో పంపించే మోసం చేయడం వంటి కేసులు చూశాం. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. ఆన్లైన్లో వ్యాపారం చేసే ప్రముఖ సంస్థ అమెజాన్కి ఇద్దరు యువకులు టోకరా వేశారు. తనదైన పంథాలో దాదాపు 2 నెలలుగా 5 లక్షల రూపాయలకు పైగా స్వాహా చేశారు. ఈ మోసగాళ్ల వ్యవహారంపై సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ కేటుగాళ్లను అరెస్టు చేసింది. నిందితుల్లో ఒకరు ఆ సంస్థకు చెందిన ఉద్యోగి ఉన్నారని, వీరి నుంచి 6 ఖరీదైన యాపిల్ ఐఫోన్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు పోలీసులు. ఏదన్నా ఫ్రాడ్ జరిగినా ఇంకేదన్నా అందులో మిస్యూజ్ అయినప్పుడు వీళ్ళు ఇన్వెస్టిగేషన్ టీంలో పనిచేస్తారు. అందులో ఉన్న లూప్ హోల్స్ని అడ్వాంటేజ్ చేసుకొని అతను కొంతమందితో కుమ్మక్కాయ బయట వాళ్ళ ఫ్రెండ్స్ ఫేక్ అడ్రస్లు ఇచ్చేసి వాళ్ళతోటి కాస్ట్లీ ఐఫోన్స్ బుక్ చేయించి డెలివరీ అయిన తర్వాత మళ్ళీ అందులో ఉన్నటువంటి ఐఫోన్లు తీసేసి లోన ఆ బాక్స్లలో ఏదో చైనా పీసెస్ 1000 2000 పీసెస్ అందులో పెట్టేసి పైన సీల్ కవర్ యాస్టీజ్గా పెట్టి మళ్ళీ మాకు ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే మేము సెలెక్ట్ చేసుకున్నటువంటి ఐటెం రాలేదు, ఏదో రీజన్స్ చెప్పేసి దాన్ని వాపస్ పంపడం జరుగుతుంది.